శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది. అని ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది, దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలామంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. వృషభ రాశి వారికి శని వక్రగతి ప్రభావం కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా బాగా అని చెప్పుకోవచ్చు. యోగకారకుడైన శనిదేవుడు కనుక వక్రగతిలో ఉన్నట్లయితే దీని ప్రభావం ఇంకా స్పెషల్గా ఉంటుంది. ప్రెజెంట్ 11th హౌస్లో ఉన్న సాటర్న్ 3rd ఆస్పెక్ట్ 9th హౌస్ మీద, 7th ఆస్పెక్ట్ 5th హౌస్ మీద, 10th ఆస్పెక్ట్ 2nd హౌస్ మీద ఉండడం వల్ల రాబోయే రోజుల్లో భూమి, భవనం అలాగే వాహనానికి సంబంధించిన విషయాల లోపల రాబోయే రోజుల్లో కొన్ని ఖర్చులు మీరు చూడగలుగుతారు. ఇంకో విషయం ఏంటంటే ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా పనులు కనుక నడుస్తున్నట్లయితే, అంటే ఇల్లు పంచుకోవడం లాంటివి ఏమైనా పనులు కనుక మీకు ప్రాక్టీస్ కనుక నడుస్తూ ఉన్నట్లయితే అక్కడ కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు. ఎందుకంటే 138 రోజులు టైం ఉంది. ఈ టైం లోపల ఎప్పుడు కూడా అది అయ్యే అవకాశం కనపడుతుంది. కానీ మంత్ ఏంటంటే సూర్యుడు ఆధారంగానే మనం డిసైడ్ చేస్తాము. సాటర్న్ విశేషంగా 3rd ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీకు చాలా మంది మోటివేషన్ కావచ్చు, చాలా మంది మార్గదర్శనం చేయడానికి చాలా అయితే ఉపలబ్ధి లోపల ఉంటుంటారు. కానీ ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు, అది మీ ప్రతిభకి నేను వదిలేస్తున్నా. 11th హౌస్లో శనిదేవుడు వక్రగతిలో ఉండడం వల్ల కొద్దిగా మీకు రావాల్సింది ఏదైతే ఉందో, మీరు పొందాల్సింది ఏదైతే ఉందో దానికోసం కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే శనిదేవుడు 9వ భావాధిపతి అలాగే 10th హౌస్ లార్డ్ అయి కూడా 11th హౌస్లో ఉన్నాడు. సో ఈ ప్రభావ సమయంలో కనుక మీరు చూసుకున్నట్లయితే బుద్ధి మీద విశేషంగా క్యాచ్ చేయండి. మనసుతో ఏ రకమైన నిర్ణయం తీసుకోకండి, బుద్ధిని ఉపయోగించి చేయండి. సంతాన యోగం రాబోయే రోజుల్లో కనపడుతుంది వృషభ రాశి వారికి. యాజ్ వెల్ యాజ్ చూసుకున్నట్లయితే కొద్దిగా హెల్త్ లోపల ట్రీట్మెంట్ మీకు చాలా అవసరము. అని 2nd హౌస్ మీద సాటర్న్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల 2 విషయాలు జాగ్రత్తగా. ఒకటి, ఎవరికి ఆలోచించకుండా ఏ ప్రకారంగా హామీ ఇవ్వకండి. రెండోది ఏంటంటే ఈ సమయకాలం లోపల మీరు సంపాదించి పెట్టుకున్న ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి కొద్దిగా బ్యాంక్ లోపల సెక్యూర్గా పెట్టడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, భవిష్యత్తు లోపల మీకు అది అర్థమవుతుంది. ఓవరాల్ చెప్పాలంటే వృషభ రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఏదైతే ఉందో చాలా బాగుండబోతుంది. చాలా చక్కగా, చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. కేవలం 3 విషయాల్లో అతి జాగ్రత్తగా మీరు వహించాలి. ఫస్ట్, మీ ఫ్రెండ్స్ మీద ఎప్పుడు అంత గట్టిగా నమ్మకం పెట్టుకోకండి. రెండోది ఏంటంటే ఈ సమయకాలం లోపల సోషల్ లోపల మీరు తప్పకుండా యాక్టివ్గా ఉంటారు. కానీ పొరపాటున కూడా మాట జారినట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి. థర్డ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకన్నా పెద్దవారు ఎవరైతే ఉన్నారో, మీ గురువు గారు కావచ్చు, మీరు పూర్వం ఎవరి దగ్గర అయితే అంత నేర్చుకున్నారో వాళ్ళని కనుక మీరు రాబోయే రోజుల్లో ధిక్కరించినట్లయితే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఎదుర్కొంటారు. దీని ప్రభావం మీ వంశం మీద తప్పకుండా పడి తీరుద్ది. సో గురుగారితో మాట్లాడేటప్పుడు, గురుగారితో సంబంధం ఉన్నప్పుడు మాట అదుపులో పెట్టుకొని మాట్లాడడానికి మీరు ప్రయత్నించండి. బికాజ్ సాటర్న్ 3rd ఆస్పెక్ట్ 9th హౌస్ మీద, 10th ఆస్పెక్ట్ 2nd హౌస్ మీద ఉంది. వాని పట్ల నియంత్రణ లేకపోయినట్లయితే చాలా కోల్పోతారు. ఓకే, చేయాల్సిన పరిహారం ఏదైనా ఉందా అంటే పూర్వం మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. కానీ ఒకటి చెప్తాను, ప్రతి శనివారం రోజు ఎవరైనా పేదవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఎంతో కాస్త మీరు సంపాదించిన సంపాదన లోపల ఒక 1% దానం చేయండి. ఎవ్రీ సాటర్డే మీరు ఎంత సంపాదించదు నాకు తెలియదు, 1% దానం చేయండి. చేస్తే ఏమవుతుంది,
చేసి చూడండి, ఏం వచ్చుద్ది మీకే తెలుసుద్ది. ఎందుకంటే ఇది వచ్చుద్ది, అది వచ్చుద్దని నేను చెప్పలేను. ఎందుకంటే కొందరికి అవి ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి. సో మీకేదైతే అవసరం ఉందో అదే వచ్చుద్ది. ఓకే. ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ లోపల విషయంగా కమెంట్ చేయడానికి కూడా మీరు డౌట్ ఉన్నట్లయితే ప్రయత్నించండి. కానీ మీకు ఓ మాట చెప్తా, మీ జాతకంలో గనక శనిదేవుడు వృషభ లగ్నం వారు కుంభరాశిలో కనుక శనిదేవుడు ఉన్నట్లయితే ఈ టైం లోపల జాబ్ చేంజ్ అవకాశం చాలా ఎక్కువగా ప్రబలంగా అయితే కనపడుతుంది. ఈ ఒక్క పాయింట్ అయితే మీకోసం స్పెషల్‌గా ఉండబోతుంది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.